సార్ మన దేశంలోనే అతి చిన్న వయసులో మీరు హ్మ్. ఆర్‌టీఐ కమిషనర్ అయ్యారు. అవును. సో, అది చాలా గర్వకారణం సార్. థాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు గాని, ఒత్తిడి గాని ఫేస్ చేశారు సార్? ఆ! సమాచార హక్కు చట్టంని ఎప్పుడైతే నేను కమిషనర్ బాధ్యతలు చేపట్టానో, దానికన్నా ముందు నుండే ఒక నాయకత్వాన్ని లక్షణాల్ని పుణికిపుచ్చుకోవడం అనేది మన దగ్గరగా నేను చూశాను. ఎందుకంటే ఏ విషయంలో అయినా అది మీడియా రంగంలో గానీ, సామాజిక రంగంలో గానీ, విద్యా వ్యవస్థలో గానీ, అడ్మినిస్ట్రేషన్‌లో గానీ ఎక్కడున్నా కోఆర్డినేషన్ చేసే లక్షణాలు, నాయకత్వం వహించే లక్షణాలు, ఏ అంశాన్నిచ్చినా దాన్ని అనర్గళంగా అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తినే నాయకుడు అని అంటారు. అలాగనే నేను కింది స్థాయి నుండే నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, సామాజిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో చేసిన క్రియాశీల పాత్ర పోషించిన ఆ అనుభవాలు, ఆ అనుభూతులు, ఆ పద్ధతులు, ఆ విధానాలు గూడా నాకు చాలా ఆహ్, సంతోషాన్ని అంటే చాలా విషయాల్ని మనకు ధైర్యాన్ని, అంకిత భావంతో, సేవా భావంతో ఏ పని ఇచ్చినా మనం చేయాలి అనే ఒక కృషిని మనకు అందించాయి. అదే క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని బాధ్యత చేపట్టిన తర్వాత, ఆ చట్టానికి సంబంధించిన ఒక 10 రోజులో, 5 రోజులో మాకు ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్‌లో గూడా వారు చెప్పిన ప్రతి అంశాన్ని సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్‌లుంటాయి. ఆ 31 సెక్షన్‌లు ఏ ఏ సెక్షన్ యొక్క పనితీరు, విధానాలు ఏంటిది అనేది తెలుసుకున్నాము. సెక్షన్ 20 ప్రకారం కమిషనరు విధులు, విధానాలు, పరిధి అంటే కమిషనర్‌కు ఉండే పవర్సు, దానికి ఉండాల్సిన విధానాలు అన్ని అంశాలని నేర్చుకొని మనం సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకున్నాం ఫస్ట్. అవగాహన పరుచుకున్న తర్వాత సమాచార హక్కు చట్టం అంటే ఒక ఏసీ రూమ్‌కి ఒక కమిషనర్‌గా ఏసీ రూమ్‌లకే పరిమితం కావద్దని ఫస్ట్ నా అంతట నేను అనుకోని కమిషనర్‌గా కమిషనర్ కార్యాలయంలో చేస్తూనే ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ఈ సమాచార హక్కు చట్టం ప్రజల్లో చైతన్యం తీసుకెళ్ళాలి. ప్రజల్లో ఓరియంటెడ్ క్లాసులు చెప్పాలి. ప్రజలు కావచ్చు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కూడా అనేక మంది ఆఫీసర్లకు చట్టం గురించి అరకొర కొంతమందికి అవగాహన, కొంతమంది అరకొర ఐడియాస్ ఉండడం. దాన్ని పూర్తి స్థాయిలో చైతన్యపరచడానికి మనం కృషి చేశాం. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారి, పౌర సమాచార అధికారి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే వారి స్థాయిలోనే దరఖాస్తులు సమస్యలు పరిష్కారమై డిస్పోజ్ చేస్తే సెకండ్ అప్పీల్ మా రాష్ట్ర సమాచార కమిషనర్కు కేసులు పెరగవు. కానీ చాలామంది పౌర సమాచార అధికారులు, చాలామంది ఆయా కార్యాలయంలో ఉన్న పిఐఓస్ వాళ్ళకుండే అరకొర అవగాహన, అరకొర విధానాల వల్ల అనేక దరఖాస్తులు రాష్ట్ర సమాచార కార్యాలయానికి సంఖ్య పెరగడం. అంటే దీనికి పరిష్కార మార్గం ఏంది? క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అధికారి తన విధులను, తన పద్ధతులను, తన చేయవలసిన పనిని గనక పూర్తి స్థాయిలో చేస్తే ఈ దరఖాస్తుల సంఖ్య అనేది పెరగవు ఇప్పటికి కూడా. చాలామంది పిఐఓస్ రిజిస్టర్లు మెయింటైన్ చేయరు. ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఆ దరఖాస్తు ఏ సందర్భం సంబంధించింది అడిగారు, ఏంటిది అనేది కూడా చేయరు. అయితే ప్రతి పౌర సమాచార అధికారి ఈ మన తెలుగు ప్రభ టీవీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి పౌర సమాచార అధికారి 16 కాలంతో కూడిన రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్ను మెయింటైన్ చేస్తే ఏ దరఖాస్తుదారుడు ఎప్పుడు చేశారు, ఎలాంటి సమాచారం అడిగారు, అది మనం ఇచ్చామా, పెండింగ్ ఉందా, ఏంటిదనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అది చాలామంది రిజిస్టర్ మెయింటైన్ చేయరు. చాలామంది సెక్షన్ 5(1) ప్రకారం, సెక్షన్ 5(2) ప్రకారం ఆయా కార్యాలయము బయట పౌర సమాచార సంబంధించిన బోర్డు పెట్టాలి. మీరు ఉదాహరణకు ఎప్పుడైనా ఏ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అయినా సమాచార హక్కు చట్టం 2005 పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నెంబర్, అదేవిధంగా అపిలేట్ అథారిటీ వారి పేరు, వారి హోదా, ఫోన్ నెంబర్ ఉండాలి. ఉంటే ఏంటంటే ఆ కార్యాలయానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి సందేహాలు వచ్చినా మనం కార్యాలయంలో వీళ్ళ ముఖం వాళ్ళ ముఖం చూడకుండా నేరుగా ఆ బోర్డును కనుక మనం క్యాచ్ చేస్తే ఆ కార్యాలయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చాలా చోట్ల పాటించకపోతే దాని మీద కూడా మనం చైతన్యం కల్పించాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను మనం ఎంకరేజ్మెంట్ అంటే వాళ్ళను చట్టం పట్ల ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలనే ఓరియంటెడ్ క్లాసెస్ చెప్పాము. అదేవిధంగా చాలామంది మారుమూల భద్రాచలం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వివిధ దూర ప్రాంతాల నుండి రాష్ట్రానికి కేంద్ర బిందువు అయిన హైదరాబాద్ రావాలంటే చాలామంది ఇబ్బందులు పడేవారు. వాళ్ళు ఇక్కడ కమిషన్ కోర్టుకు హాజరయ్యి
దరఖాస్తుదారుడికి న్యాయం జరగడంలో చాలా జాప్యం అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మేమే జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో కమిషన్ కోర్టు నిర్వహించి అటు దరఖాస్తుదారుడికి నోటీస్ ఇవ్వడం, ఇటు సంబంధించిన అధికారికి నోటీస్ ఇచ్చేసి అక్కడే కేసులు విచారణ జరిపి, అక్కడే కేసుల్ని పరిష్కారం చేసి, వాళ్ళకి కావాల్సిన సమాచారం దరఖాస్తుదారుడికి ఇప్పించేసి, మళ్ళీ సాయంత్రం సమయంలో జిల్లా యంత్రాంగంలో ఉన్న జిల్లాల్లో సంబంధించిన అందరు అధికారులకు ఆ కాన్ఫరెన్స్ హాల్‌లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన మా సెక్షన్ల గురించి కావచ్చు, పరిష్కారం కావచ్చు, వాళ్ళకిచ్చే సందేహాలు, వాళ్ళకు కొంచెం ఉన్న అనుమానాలు, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దరఖాస్తుదారులు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, దరఖాస్తుదారులకు పౌర సమాచార అధికారులుగా కేసులు పరిష్కారం చేయడానికి కానీ, వారు కోరుకుంటున్న సమాచారం ఇవ్వడంలో కానీ, కొంతమంది సెక్షన్ 81J కింద వ్యక్తిగత సమాచారం అడుగుతూ ఉంటారు. పర్సనల్ ప్రైవసీ అని అంటాము. అదేవిధంగా సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ సమాచారం, మూడో పక్షం. చాలా చోట్ల భార్యాభర్తల గొడవలు ఉంటాయి. చాలా చోట్ల భార్యాభర్తలు డివైడ్ అయిన తర్వాత భర్త ఉద్యోగం సంబంధించిన ఎస్ఆర్ బుక్ అడుగుతారు. భర్తకు సంబంధించిన శాలరీ స్లిప్ అడుగుతారు. అదేవిధంగా చాలా చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ. కొంతమంది అక్రమంగా ప్రమోషన్లు పొందుతారు. అప్పుడు సక్రమంగా పనిచేసి సీనియారిటీ ఉన్న ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది అవుతూ ఉంటారు. మేము సీనియారిటీలో కానీ, మెరిట్స్లో కానీ అన్నిట్లో మేము ముందు ఉంటే ఈయన పక్కదారిన వచ్చేసి ప్రమోషన్లు పొందుతారని. అట్లా అధికారులతో కూడా కొన్ని దరఖాస్తులు వస్తాయి. అది విద్యావంతుల దగ్గర కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అన్ని అంశాల మీద దరఖాస్తులు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి జటిలమైన సమస్యలను కూడా మనం ఏ విధంగా పరిష్కారం చేయాలి? సెక్షన్ 81J కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తారు. సెక్షన్ 81J2లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కూడా ప్రయోజనం అంటారు. పబ్లిక్ ప్రయోజనం, ప్రజాధనం వృధా అయిందనుకో, అది పబ్లిక్ ఇంట్రెస్ట్. సెక్షన్ 8J2 ప్రకారం ఆ సమాచారం ఇవ్వాలి. సెక్షన్ 11 ప్రకారం థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అంటారు చాలా మంది. కానీ నోటీస్ సర్వ్ చేయాలి 11 ప్రకారం. ఫలాని ఎక్స్ అనే పర్సన్ మీ వై గురించి సమాచారం అడిగారు, ఆ సమాచారం మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది సంబంధించిన పౌర సమాచార అధికారి సెక్షన్ 11 ప్రకారం నోటీస్ పంపించాలి. ఆ నోటీసులో వాళ్ళు రెస్పాండ్ అయ్యిందనుకో సంతోషం. రెస్పాండ్ కాకపోతే కూడా సెక్షన్ 11లో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాలకు దాగిన సమాచారం కనుక ఉంటే స్వచ్ఛందంగానే వెల్లడించవచ్చు. అట్లా సమాచార హక్కు చట్టం చాలా అద్భుతం. మన డబ్బులు, మన లెక్కలు, మన సొమ్మును అంటే ప్రజల సొమ్మును ప్రజలే తెలుసుకోవడానికి గొప్ప అరుదైన చట్టంగా సమాచార హక్కు చట్టం భావించవచ్చు.